స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హెచ్చరించారు. సివిల్స్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ దివ్యాంగుల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని ఆమె ఐఏఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా రాయపర్తిలో సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్లగంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. సంఘం రాయపర్తి మండల అధ్యక్షుడు బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ షరీఫ్, వర్ధన్నపేట మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సంఘం జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఎన్నికలకు వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము వెల్లడిస్తూ ఈ రోజు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అనేటువంటి మరి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజాన్ని ఏదైతే సివిల్స్ లో వికలాంగులకు రిజర్వేషన్లు అవసరం అని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసి అవమానపరిచే మరి వికలాంగుల సమాజాన్ని సభ్య సమాజంలో చిన్న చూపు చూసినటువంటి విధానాన్ని తీరు నిర్వహిస్తూ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ఈ రోజు మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో కట్టుకొని ఈ సీనియర్ ఐఏఎస్ అధికారికి ఉన్నటువంటి మీకు ఒకే చెప్తున్నాం, వికలాంగుల సమాజం దేంట్లో కూడా తీసుకోదు. వికలాంగుల సమాజం మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ సునీతా సబర్వాల్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సునీతా సబర్వాల్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన హెచ్చరిక జారీ చేస్తూ మేమందరం కూడా ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో ఈ సునీతా సబర్వాల్ కి అదేవిధంగా ఇంతవరకు కూడా సునీతా సబర్వాల్ గారు చేసిన వ్యాఖ్యలను మరి రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలి. వెంటనే ఆమె మీద 2016 వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ కింద ఆమె మీద కేసు నమోదు చేయాలి. ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. బేషరతుగా సునీతా సబర్వాల్ వికలాంగుల సమాజం కనుక క్షమాపణ చెప్పకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వికలాంగుల సమాజానికి 2016లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఏం చట్టం తెచ్చిందయా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.